సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి బయలుదేరారు. అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ నేతలు ఎవరైనా వచ్చారా అక్కడికి? ఇప్పటికే విసిరిన సవాల్కు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరారు. 72 గంటల సమయం ముగిసింది. అయితే ఆ రైతు రాజ్యంగా చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర పాలనలో రైతు రాజ్యంగా మారిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రతి సవాల్ విసిరారు. పూర్తిగా ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలంటూ కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ నుంచి కూడా తాను బయలుదేరినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. ఏదైతే గత ఏడాదిన్నర పాలనలో రైతు రాజ్యం వచ్చిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏది కూడా పూర్తిగా కానటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కొంతమంది ఉన్నారు. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఎట్లా ఉంది అసలు రైతు రాజ్యం ఉంది? సవాల్ విసిరారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 72 గంటల సమయం ముగిసినప్పటికీ కూడా తాను రానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సవాల్ విసిరి కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ రాష్ట్రంలో 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అనేక విధానాల మీద చర్చ జరపడానికి రెడీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ గారు 72 గంటల సమయం ఇచ్చి ఎక్కడైనా చర్చిద్దాం, ప్రెస్ క్లబ్కు రండి అని చెప్పాడు. ఎందుకంటే అసెంబ్లీకి మోదీ రాలేడు, కిషన్ రెడ్డి రాలేడు, ఎవరు రాలేడు. అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే సభానాయకుడిగా రేవంత్ రెడ్డి లేఖ ఇవ్వాలి. కాబట్టి అసెంబ్లీ ఇప్పటి వరకు సమావేశం పెడతామనేటువంటి విషయం ఇంకా స్పష్టం కాలేదు. కాబట్టి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఈ చర్చకు మేము రెడీ అని సోమాజిగూడకు బయలుదేరినటువంటి సందర్భం ఉంది. చర్చించండి, గతంలో 10 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి మీద, సంక్షేమం మీద, నీటి విధానాల మీద, అట్లాగే 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, రైతు విధానాల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ ప్రజల వద్దకు పోవాలని ఇవాళ కేటీఆర్ గారు స్పష్టంగా ఇక్కడికి వస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమో ఢిల్లీ పోయి ఈ చర్చను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు. మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, పూర్తిగా 72 గంటల సమయం ఇచ్చారు, సవాల్ విసిరారు. రైతు రాజ్యమా లేకపోతే రైతు సంక్షేమం అనే కోణంలో కూడా రాజకీయాలు నడుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర నుంచి కూడా దాదాపు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు రుణమాఫీ కాక చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనను ఎట్లా చూస్తారు? ఈరోజు రాకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి తాము అధికారం చేపట్టినప్పటి నుండి కూడా మాది రైతుల ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో 4 పంటలు ఉంటే 4 సార్లు రైతు భరోసా ఇవ్వాల్సిన సమయంలో 2 ఎగవేసి రెండింటి ఇచ్చి మొన్న ఏదో వేసి మేము మొత్తం రైతు ప్రభుత్వం. అవును, రైతు ప్రభుత్వం అయితే రా చర్చించు, నువ్వే అన్నావు కదా చర్చిద్దాం రమ్మని. ఇప్పుడు మా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు, దా చర్చిద్దాము, ప్రజల ముంగడ చెప్పు, నువ్వు చేసిందేందో చెప్పు, మా ప్రభుత్వం చేసిందేందో చెప్తాం, ప్రజలే తెలుసుకుంటారు కదా. అట్లాంటి దాన్ని చెప్పి మళ్ళీ నేను ఢిల్లీ పోతా అని చెప్పి ఒకటే రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కూడా ఈరోజు ఆంధ్రాకు నీళ్ళు ఇస్తుండు, ఢిల్లీకి నిధులు ఇస్తుండు, అంతే తప్పించి ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. దాన్ని చెప్పుకోవడానికి లేకనే ఈరోజు ముఖం చాటేసి ఢిల్లీకి పోయిండు. కాబట్టి ఇప్పటికైనా దమ్ముంటే మీ పార్టీ పరంగా నువ్వు వస్తావా, మీ మంత్రులు వస్తారా, ఎవరో రండి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు, ఈ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియా సాక్షిగా చర్చిద్దాం, చర్చిస్తే ప్రజలే నిర్వహిస్తారు. దానికి భయపడి తోకముడిచి సవాలు విసిరి తోకముడిచి ఢిల్లీ పోవడం కాదు. ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలో అజ్జయ్ తప్పించి ఈ సవాళ్ళు ఈ చేసుడు బంద్ చేసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో కూడా 670 మందికి రైతు భరోసా పర్లేదని జాబితా కూడా వస్తున్నటువంటి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళకు కావచ్చు, రైతులకు ఎవరికి కూడా రైతు భరోసా నిధులు పడలేదు కదా. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఎక్కడ కూడా ఏదో ఆచితూచి అక్కడ ఇచ్చి ఆయన కథం దాన్ని చేతులు దులుపుకొని నేను మొత్తం ఇచ్చిన 100% అయిపోయింది, మొత్తం రైతులందరికీ ఇచ్చిన అని చెప్తుంటే ఎక్కడ కూడా ఏ పథకం కూడా ఎక్కడ కూడా పూర్తిగా అమలైంది లేదు. ఆడ రైతు కొడంగల్ రైతులకు ఫార్మాసిటీ పేరు మీద భూములు గుంజుకుంటారంటే వాళ్ళు వ్యతిరేకిస్తే అక్కడ తోకముడ్చిండు. ఇటు ఒకవైపు భూములు సాగు చేస్తున్న రైతులకు ఏమంటే అక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులకు ఏమి ఇవ్వట్లేదు, ఏదైనా అరకొరగా ఇచ్చి మొత్తం ఇస్తున్నా అని చెప్పి ఒక ఓన్లీ మాటలతోనే కాలం వెల్లదీస్తుందని తెలియజేస్తున్నాం. ఎట్లా చూస్తారు? ఈరోజు కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు, కానీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఎవరు కూడా దీన్ని స్వీకరించినటువంటి దాఖలాలు లేవు. తాను 72 గంటల సమయం ఇచ్చారు, అయినా కానీ ఒక రోజు ముందే తాను ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భాలను ఎట్లా చూస్తారు?
మరి చర్చకు రమ్మని చెప్పేసి మరి తోక ముడిచి ఈరోజు ఢిల్లీలో కూర్చునవడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మేము గతంలో మీరు చెప్పినట్లు రండి చర్చిద్దాం, ఎలాంటి దానికైనా సవాలని విసిరిన మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మీ యొక్క సవాల్కు మేము స్వీకరించి ఓకే అని చెప్పేసి ఈరోజు ప్రెస్ క్లబ్ లోపల మరి 10:30కు 11 గంటలకు అని చెప్పి టైం ఇచ్చడం జరిగింది. మరి ఇక్కడి వరకు మరి ఎక్కడ కూడా వచ్చిన దాఖలే లేవు. మరి మీరు ఇంత చాలా పెద్ద బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మేము ఈ యొక్క అభివృద్ధి 18 నెలల లోపల ఎంతో చేసినాం, రైతులకు రైతు సంక్షేమం గురించి చేసినాం, మరి విద్యార్థులకు ఉద్యోగాల గురించి చేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. దేనికంటే దానికి రెడీ సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చకు వస్తారా, మీకు దమ్ముందా అని కేటీఆర్ గారి పైన సవాల్ విసిరారు. ఆ సవాల్ని మా కేటీఆర్ గారు స్వీకరించి ఇక్కడికి రాబోతున్నాడు. ఇప్పుడు తెలంగాణ భవన్ నుండి ఇప్పుడే బయలుదేరిండు. మరి మీరు ఇక్కడ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. మరి యావత్ తెలంగాణ ప్రజలు ఏం జరుగుతుందని సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వైపు వస్తున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి వస్తాడా, నిజంగా ఈ యొక్క సవాల్ స్వీకరిస్తారా అని చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మరి ఏ విధంగా కళ్ళబోలి మాటలు చెప్పడం మానేసి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించు, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినావో కనీసం 6 గ్యారెంటీ అయినా అమలు చేసే విధంగా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో మేడే రాజశేఖర్ గారు మనతో పట్టినారు. ఆయన 2018లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా మైకు కనబడితే చాలు పునకం వచ్చినట్లు ఊగిపోతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కూడా కాసేపు క్రితమే ఆ ప్రకటనలు కూడా వెలువడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పేరే, ఆయన పేరు అబద్ధాల రెడ్డి. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్, ఎప్పుడు కూడా ఒకటి సవాల్ విసురుతారనమాట. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దాని తర్వాత మల్కాజ్గిరి అన్నాడు. ఎక్కడ కూడా ఏం చేసినా కూడా ఆయన ఎప్పుడైనా సవాల్ విసురుతారని సవాల్కు నిలబడి ఇవాళ ఇక్కడికి రాడు. ఇవాళ మేము ఏదైతే మీరు విసిరిన సవాల్ ఎల్బీ స్టేడియంలో ఏదైతే 62,000 ఉద్యోగాల గురించి మాట్లాడిన సవాల్కి కేటీఆర్ గారు ఒక నాయకుడి లక్షణంగా ఆయన మీరు అన్నదాన్ని స్వీకరించి ఇవాళ మేము బుక్ చేసినాం. నిన్న మేము మా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు మీద బుక్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి ఫోన్ చేసి అది క్యాన్సిల్ చేయాలి, మేము బుక్ చేస్తున్నామని దాంట్లో కూడా రాజకీయం చేసే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము బుక్ చేసింది ఇలా నిలబడ్డం, మా కార్యకర్తలు, మా లీడర్లు, మా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. కేటీఆర్ గారు కూడా ఇక్కడ రాబోతున్నారు. మీరు ఇవాళ ఢిల్లీకి పోతానికి అవసరం ఏముంది? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 62,000 ఉద్యోగాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారు? నేను కాదు చెప్పేది, వాళ్ళ నాయకులే చెప్తా ఉండరు. ఇవాళ మొన్నటి వరకు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఇవాళ ఏం చెప్తారు తెలుసా? మీరు ఎవరో పుట్టిన బిడ్డను మీరు పేర్లు పెట్టుకున్నట్టు మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఇవాళ పత్రాలు అందజేసి లెక్కలు పెట్టి ఎల్బీ స్టేడియంలో మీరు నిలబెట్టి ప్రోగ్రాంలు చేశారు తప్ప మీరు నోటిఫికేషన్ ఏం నోటిఫికేషన్లో మీరు చూపించారు. ఈ నోటిఫికేషన్ వేసినాం, ఇవాళ ఎగ్జామ్ అయింది, ఇవాళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినాం, మీరు చూపించారు. ఇంతవరకు నోటిఫికేషన్లు ఎక్కడన్నా రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, అటువంటిది లేదు. ఏదైతే కేసీఆర్ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి ఏదైతే మేము మా ప్రభుత్వం 2వ, 3వ ప్రభుత్వం వచ్చింటే మేమే మా చేతులతోనే కేసీఆర్ గారు ఇస్తుండే. ఆ అదృష్టం మీకు దక్కింది, దానికి మీరు సంతోషించండి, గత ప్రభుత్వాన్ని పొగడాలి. ఎందుకోసం? దాన్ని తప్ప మీరు ఏం చేసిండ్రో మీరు నోటిఫికేషన్ చూడండి. ఇలా విద్యార్థులకైతే తెలుసు కదా నోటిఫికేషన్ ఎవడు ఇచ్చిండో, నోటిఫికేషన్ ఎవడు ఇయ్యాడో. కానీ మీరు ఎంతసేపు